కుల వృత్తులని గౌరవించే సంప్రదాయం నుంచి కుల వృత్తుల్ని అవమానించి వెటకారం చేసేటటువంటి సంప్రదాయాలతో క్రమంగా ఆ వృత్తుల పట్ల విరక్తితో వదిలివేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ వృత్తుల యొక్క ఆవశ్యకత తెలిసింది. విచిత్రం చూడండి, ఇంతకుముందు కుమ్మరి సామాజిక వర్గం చేసే కుండలని గురించి కొనేటప్పుడు వాళ్ళ పట్ల నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు. ఇవాళ అదే కుండలు తయారు చేయడం, అదే ఇట్లాంటి తయారు చేయించేది పాట్ ట్రైనింగ్ లేకపోతే కప్స్ ట్రైనింగ్ ఇట్లాంటివని ఇస్తే వేల రూపాయల డబ్బులు తగలేసి అదే పనిని నేర్చుకుంటున్నారు ఇతర కులస్తులు. అట్లాగే బార్బర్ వృత్తిని అవమానించి బార్బర్‌తో మాట్లాడడం ఏదో ఇదిగా భావించేటటువంటి ఇది దాంట్లో ఉన్నప్పుడు కాకుండా బార్బర్ షాప్‌లో కాకుండా విడిగా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడమే తప్పన్నట్టు వ్యవహరించినటువంటి ఒక దరిద్రపు స్టేజ్ నుంచి ఇవాళ ఆ పనిని, ఆ కుల వృత్తిని ఇప్పుడు అనేక మంది అన్ని కులాల వాళ్ళు చేస్తున్నారు. దాని పేరేమంటారు? బ్యూటీ పార్లర్‌లు లేకపోతే గనక బ్యూటీ హౌసెస్ అన్నటువంటి పేరుతో. వాళ్ళు నేర్చుకుని మరి ఏది కటింగ్ ఎట్లా చెయ్యాలా, ఫేస్ మేకప్ ఎట్లా చేయాలి, గోల్డ్ ఎట్లా తీయాలి ఇట్లాంటివన్నీ నేర్చుకుని మరి ఇప్పుడు వీళ్ళు వృత్తి చేస్తున్నారు. వాళ్ళని వెటకారం చేసినటువంటి ఇప్పుడు వీళ్ళు గొప్పగా చాలా అసలు సూపర్ బ్యూటీషియన్ అండి అనుకుంటారు. ఇలాంటి దరిద్రాలు వచ్చినాయి. కానీ ఈ లోపుకొచ్చేటప్పటికి అంటే దరిద్రం అని ఎందుకన్నానంటే ఇదివరకు వాళ్ళకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా ఇవాళ విలువ అన్నటువంటిది మనకి మనం తెప్పించుకుంటున్నటువంటి పరిస్థితిని అంతే తప్పించి ఆ వృత్తిని అంటలేదు. వృత్తి చాలా అద్భుతమైనటువంటిది. వాళ్ళ నైపుణ్యమే మన సమాజానికి దశాబ్దాల పాటు కాదు శతాబ్దాల పాటు మనందరినీ కూడా ప్రశాంతంగా నడవనిచ్చింది. మనం ఈ అతిశయోక్తులతో అహంకారాలతో చెడగొట్టుకున్నాం. ఇప్పుడు చైనా లాంటి చోట్లన మానవ వనరులు తగ్గిపోతున్నాయి. రాబోయేటటువంటి రోజులు ఇప్పటికే అది ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కాస్తే ఇప్పుడు రెండో స్థానానికి వెళ్ళి మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. మన 146 కోట్లు అయితే వాడు 141 కోట్ల దగ్గర ఉన్నాం. ఇంకోటి వృద్ధుల సంఖ్య పెరిగింది, యంగ్స్టర్స్ సంఖ్య తగ్గింది బికాజ్ ఆఫ్ ఒక్క బిడ్డ ఫార్ములా కారణంగా. ఇప్పుడు అక్కడ మనుషుల కొరతతో వివిధ వృత్తులకు లేకపోయేటప్పటికీ రోబోస్ కాన్సెప్ట్ని విపరీతంగా తయారు చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో రోబోస్ తీసుకొస్తున్నారు. ఇదే కాకుండా ఇప్పుడు బార్బర్ సెక్టార్లో కూడా రోబోస్. ఇప్పుడు మనం ఏదైతే ఒక హెయిర్ స్టైల్ని అక్కడ డిజిటల్లో ఫిక్స్ చేస్తుంది, ఎలా కావాలి ఏంటన్నది మనం ఆ ఫిక్స్ చేసి మనకు కావాల్సినటువంటిది ఏదో బటన్ నొక్కితే తలకాయ తీసుకెళ్ళి అందులో పెడితే ఆ హెయిర్ స్టైల్ వచ్చేసేటటువంటి. ఇది ఏఐ వీడియోలా లేకపోతే ఒరిజినల్ బార్బర్ ఏది ఆ మిషన్సా అన్నటువంటి తెలియదు. రాబోయే రోజుల్లో అయితే వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.